నిర్మల్ జిల్లా కడెంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జు పటేల్ పాల్గొన్న లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పటికీ ఫారెస్ట్ అధికారుల పక్షాన నిలబడనని, ప్రజల పక్షాన నిలబడతానని అన్నారు. పలువురు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న రేషన్ కార్డుల సమస్యను తమ ప్రభుత్వం నెరవేర్చిందని వెల్లడించారు. కథకాలు తవ్వాలి అంటే రోడ్డుకు అడ్డంగా మొత్తం కథకాలు తవ్వాలి. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈ రోజు జనాలందరూ కూడా తిరుగుబాటు చేస్తారు. ఎందుకంటే ఈ విషయంలో క్లారిటీ ఉంది. ఎందుకంటే ఈ యొక్క టైగర్ జోన్ ఇక్కడ నుంచి కిలోమీటర్ కూడా మాకు లేదు. కానీ టైగర్ జోన్ ఆనుకొని 15 కిలోమీటర్ల మీద బొప్పాయి జోన్ కింద గుర్తిస్తున్నారు. బొప్పాయి జోన్ కింద గుర్తించడం వల్ల ఆ ప్రాంతంలో సంబంధించిన ఇసుక కావచ్చు, కట్టె కావచ్చు, ఇంకేమైనా తీసుకెళ్దామంటే అవకాశం లేకుండా పోతుంది. మరి ఈ ప్రాంత బిడ్డలు ఏం కావాలో చెప్పండి. ఈ రోజు కరెంట్ కూడా బొప్పాయి జోన్ లోనే ఉంది, ఖానాపూర్ కూడా బొప్పాయి జోన్ లోనే ఉంది, గోదావరి వరకు కూడా మొత్తం అంతా కూడా బొప్పాయి జోన్ కింద వారు మార్క్స్ చేస్తూ పోతే ఈ ప్రాంత బిడ్డలందరూ కూడా ఎక్కడికి రాలి. ఈ రోజు ఇంద్రమీలు కావాలంటే ఇల్లు ఎట్లా నిర్మాణం జరగాలి. కాబట్టి ఇది ఒక కుట్రపూర్తంగా జరుగుతున్న చర్య. ఈ యొక్క చర్యని తిప్పికొట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది. ముఖ్యంగా మేడం రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరైతే అటవీ శాఖ అధికారులతో ప్రత్యేకంగా మీరు పిలిపించుకొని మీ అనుమతి లేకుండా గ్రామాల్లో వెళ్ళకండి అని చెప్పండి. ఒకవేళ గ్రామాల్లో వెళ్తే వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా నేను జనాల పక్షాన్ని ఉండ తప్ప అటవీ పక్షాన్ని నేను ఉండా. అది క్లారిటీగా మళ్ళా చెప్తున్నా. నేను ఎప్పుడైనా ప్రజల కోసం ఆలోచిస్తా, కానీ నేను అటవీ శాఖ వైపు నేను ఎట్టి పరిస్థితుల్లో ఆలోచించా. ఎందుకంటే వాళ్లకు పులుల మీద ఉన్న ప్రేమ ఈ ప్రాంత బిడ్డల మీద లేదు. ఈ రోజు నా ప్రాంతంలో చాలా మంది ఓటు బిడ్డలు దారి మీద వెళ్ళు కథకాలు తవ్వాలి అంటే రోడ్డుకు అడ్డంగా మొత్తం కథకాలు తవ్వాలి.